ఇంటింటి గృహలక్ష్మి ఇవాల్టి ఎపిసోడ్ ఏం జరిగిందో ఇప్పుడు చూసేద్దాం. నన్ను పెళ్లి చేసుకుంటావా, జైలుకు పోతావా అని లాస్య భీష్మించుకుని కూర్చోగా, నన్ను బెదిరించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటావా? నువ్వు జైలుకి పంపుతావో లేక ఉరి వేయిస్తావో నీ ఇష్టం. కానీ ఈ నందు తన మనసుకి నచ్చిన పనిని చేస్తాడు. ఎంతటి నష్టాన్ని ఎదుర్కోవడానికైనా, చివరికి ప్రాణాలను వదులుకోవడానికైనా వెనకాడను. నీకు ఈ పెళ్లికి భయపడి నేను పారిపోలేదు. ఇక్కడ వాతావరణం సరిపడక, ఊపిరాడక కాసేపు అలా బయటికి వెళ్ళానంతే. ఈ కాసేపట్లోనే ఇంత దౌర్జన్యం చేస్తావా? మా వాళ్ళని బెదిరిస్తావా? ఇంకొకసారి ఇలాంటి పని చేస్తే నాలోని రాక్షసుణ్ణి చూస్తావు అని లాస్యపై తిరగబడిన నందు, నేను నిర్ణయం తీసుకున్నాను. ఈ పెళ్లి జరుగుతుంది లాస్య అని ట్విస్ట్ ఇస్తాడు నందు. నీ మీద భయంతో కాదు, నా కుటుంబం మీద ఉన్న ప్రేమతో అంటూ లాస్యని తీసుకుని వెళ్లి పెళ్లి పీటలపై కూర్చుంటాడు నందు. పెళ్లి తంతు ప్రారంభమయ్యేసరికి ఇంట్లో ఉన్న ఒక్కొక్కరు అక్కడి నుంచి అయిష్టంగా జారుకుంటారు. పెళ్లి మండపంలో ఒక్క భాగ్య మాత్రమే ఉంటుంది. ఓ పక్క పెళ్ళవుతుంటే మరో పక్క ఓ ఎమోషనల్ సాంగ్ వేసి తులసి ఎమోషన్స్ని పిండేశారు. అప్పటి వరకు జరిగిన కథని మొత్తం గిరగిరా తిప్పి చూపించారు. పెళ్లి చేసుకునేవాడు పెళ్లి మండపం నుంచి ఎందుకు పారిపోతాడో, తులసి ఫోన్ చేశాక తిరిగొచ్చి ఊపిరాడక గాలి కోసం వెళ్ళానని ఈ సొల్లు రీజన్స్ ఎందుకు చెప్తాడో, కన్విన్సింగ్ రీజన్ లేకుండా మళ్ళీ తానే నేను పెళ్లి చేసుకుంటాను లాస్య అని ఎందుకంటాడో అర్థం కాకుండా దర్శకుడు లాజిక్ లేకుండా పిచ్చి పిచ్చిగా తీసి పారేశాడు ఈ సీన్ని. ఇక మొత్తానికైతే నందుని పెళ్లాడుతుంది లాస్య. పెళ్లైన వెంటనే అత్తయ్య అత్తయ్య అంటూ నందు పేరెంట్స్ ఆశీర్వాదం తీసుకోవడానికి వాళ్ళు ఉండే చోటికి వెళ్తుంది లాస్య. అనసూయ కోపంగా బయటకు వచ్చి, ఏంటి ఇక్కడ తగలడ్డావు అని అనడంతో పక్కనే ఉన్న భాగ్య, అదేంటత్తయ్యా, కొడుకు కోడలు పెళ్లి బట్టల్లో ఇంటికి వస్తే అలా మాట్లాడతావు? మీ చేతులపై ఎన్నో పెళ్లిళ్లు జరిపించారు, పద్ధతులు మర్చిపోయారా అని అంటుంది. అవునవును, ఎన్నో పెళ్లిళ్లు జరిపించాను, కానీ ఇలాంటి పెళ్లి మాత్రం చూడలేదు అని అంటుంది. పెళ్లి ఎలా జరిగినా కోడలు కోడలే, నేను కూడా ఈ ఇంటి కోడల్నే. నా తోడి కోడలు ఇకపై తులసి కాదు, లాస్య. కొత్త కోడలు ఇంటికి వస్తే ఇదేనా మీరిచ్చే మర్యాద అని భాగ్య నిలదీస్తుంది. దీంతో అనసూయ విశ్వరూపం చూపిస్తుంది. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు, నోటిపై వాతలు పెడతా. మెడలో తాలి పడేసరికి బంధాలు బంధుత్వాలు గుర్తుకొచ్చాయా? గంట క్రితం మమ్మల్ని జైలుకు పంపుతానని బెదిరించిన అలాంటి దానికి నేను హారతి ఇవ్వాలా? నేనివ్వను అని అనడంతో లాస్య పక్కనే ఉన్న తులసిని సీన్లోకి లాగుతుంది. తులసి, నా మంగళసూత్రం ఎలా ఉంది అని మంగళసూత్రం చూపిస్తుంది. బాగుండాల్సింది మంగళసూత్రం కాదు, అది కట్టిన వాడితో నీ కాపురం అని తులసి పంచివేస్తుంది. నందుకి నాపై గుండెల నిండా ప్రేమ ఉంది, నా కాపురం నేను చూసుకుంటాలే. అత్తయ్య హారతి కూడా ఇవ్వనంటుంది. కనీసం నువ్వైనా నా పెళ్లికి గిఫ్ట్ అని అంటుంది. నేను నీకు ఎప్పుడో గిఫ్ట్ ఇచ్చేశా, నీ మెడలో పడిన తాళి నేనిచ్చిందే కదా అని అంటుంది. ఆ తరువాత లాస్య అనసూయకి క్షమాపణ చెప్పి, నేను కావాలని అనలేదు, నందు కనిపించలేదనే కోపంలో అనేశాం. ఎప్పటికైనా అందరం కలిసి ఉండాల్సిన వాళ్ళం. మీరు హారతి ఇచ్చినా ఇవ్వకపోయినా దీవెనలు ఉంటే చాలు అంటూ నందుతో కలిసి అత్తమామల దీవెనల కోసం వాళ్ళ కాళ్ళు మొక్కుతారు. ఇప్పటికైనా నిజాయితీగా ఉండు, లాస్యతో అయినా సరిగ్గా కాపురం చెయ్యి అని అంటాడు పరంధామయ్య. ఆ తరువాత ప్రేమ్, అభి, దివ్య, అంకిత, శృతిలు అయిష్టంగానే నందు లాస్యలకు కంగ్రాస్ చెప్తారు. వాళ్ళ భావోద్వేగాన్ని చూసి నందు కన్నీళ్లు పెట్టుకుంటాడు. నువ్వు బాధపడకు నందు, ఈ పరిస్థితిని నేను కరెక్ట్ చేస్తా అని అంటుంది. దీంతో నందు, అవును, నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలవు అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. పక్కనే ఉన్న భాగ్య, బావగారు ఏంటి అంత మాట అనేశారు? గొడవలు పెట్టడం, విడగొట్టడం నీకు అలవాటు అని అంటున్నారా అని అనడంతో, నువ్వు లేనిపోని అర్థాలు తీయకు, నందు ఏమి అన్నా పర్లేదు, ఎందుకంటే ఇకపై ఈ లాస్య నందగోపాల్ అని మురిసిపోతుంది. ఆ తరువాత భాగ్య తులసి మధ్య నడిచే సీన్ రొటీన్గా అనిపిస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్ సీన్ అయితే మరీ అరాచకం. నందు లాస్యల శోభనం గదిలో రొమాన్స్ చేసుకుంటుంటే బయట తులసి వేణుమాధవ అంటూ పాట పాడుతుంది. వెంటనే నందు శోభనం గదిలో నుంచి బయటకు పరుగు పెట్టుకొని వచ్చేస్తాడు. తులసి ఆవేశంగా పాట పాడి కింద పడిపోతుంది. ఇక తులసి ఎక్స్ప్రెషన్స్ మాత్రం అరాచకానికి పరాకాష్ఠగానే ఉంది. ఇక ఈ నాటకీయమైన ఎపిసోడ్ని రేపు చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి.